తల్లిదండ్రులు కూడా కొందరు ఆలోచించాలి, మన పిల్లలు ఎటు పోతురు ఏం కథ అని. ఇప్పుడు మైనర్ బాలిక అంటే చిన్నపిల్లనే కదా, ఆ చిన్న పిల్ల పబ్బుల పంటి, ఆమె క్లబ్బుల పంటి, ఫామ్ హౌస్ల పంటి ఎట్లా పోతుంది? మీరు తల్లిదండ్రులు చూసుకుంటలేరా? ఒక పబ్బుకు పోయిందంటే నైట్ అంత ఉంటది కదా, ఒక ఫామ్ హౌస్ కైనా కానీ మీరు తెల్లని దాకా పొద్దున దాకా మీ బిడ్డ ఏడు పోతుంది అనేది మీరెందుకు చూసుకుంటలేరు? ఫస్ట్ పాయింట్ ఇది కూడా మనం ఆలోచించాలి తల్లిదండ్రులు. పిల్లలకి గాలికి వదిలేయద్దు. ఇప్పుడు వాడు రేప్ చేసిండు అంటే మరి మన బిడ్డ ఎట్లా పోయింది? గంత చిన్న పిల్ల మీరు చూసుకోలేదా? చూసుకోవాలి కదా. ఇప్పుడు పబ్బుల పంటి, ఇప్పుడు క్లబ్బుల పంటి పోతే అక్కడ బీభత్సంగా తాగి ఇచ్చారు రచ్చగా ఎట్లా అంటే అట్లా ఆడ నడుచుకుంటారట. ఇంకా దీనికి తోడు ఇప్పుడు గంజాయి కూడా స్టార్ట్ అయింది. అరే మన పిల్లల సేఫ్టీ మనం కూడా చూసుకోవాలి కదా. మన బిడ్డలు ఎటు పోతురు ఏం కథ, కొడుకులనైనా చూసుకోవాలి, ఎటు పోతురు ఏం కథ అని చెప్పేసి అని ఎటు కూడా గాలికి మనం వదిలేసినట్టే అనిపిస్తుంది. తప్పు మన తల్లిదండ్రులది కూడా మెయిన్, నిజం చెప్పాలంటే ఈ పాయింట్ కూడా రేజ్ చేయాలి అందరు, నిజం చెప్తున్నా.